హాయ్ ఫ్రెండ్స్, మేమైతే పొలం నాటేసినాం తినేదందుకు వడ్లు. ఈ నార అయితే మేము పోసుకున్న నారు జయశ్రీరామ్ నారు ఇంత అంది. ఇది సరిపోక వేరేటోళ్ళ కాడ నారు తెచ్చినాం. ఇది పొట్టకున్నది. ఇది ఎట్లుంటుందో చూడాలి. చూడండి ఫ్రెండ్స్, మా పొలం ఎట్లా అయ్యిందో. బర్రెలు ఉండేసరికి దీనికాడికి వచ్చేదందుకు వీలు పడలే. రాకపోయినా బాగానే ఉన్నాయి. తినేదందుకైతే మాకు సరిపోతాయి వడ్లు. ఎలాంటి పురుగు మందులు అయితే స్ప్రే చేయలేదు ఫ్రెండ్స్. ఒక్కసారి కూడా పురుగు మందు కొట్టలే. ఒకసారి కూడా పురుగు మందు అయితే స్ప్రే చేయలేదు. ఆరబెట్టుకుంటేనే కట్టినాం. శ్రీరామ్ మంచిగా ఇప్పుడే మంచిగా అయ్యింది. ఎందుకంటే మనం ఎంతవరకైనా మనం తినేటి కాబట్టి మందు తక్కువ కొట్టి తినేందుకు వాడితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు అయితే మందులు ఎక్కువ కొడితే క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బులు అయితే వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇక మేమైతే ఇక దీనికైతే ఇంతవరకు ఇలాంటి కంపెనీ మందు కూడా స్ప్రే చేయలేదు. మొత్తం దోమపోటు అది ఇది అని చెప్పేసి అని రైతులు బాగా మందులు అయితే కొడుతున్నారు. మందులు కూడా కొట్టకండి, వడ్లకు తినేటి అవి. మేమైతే కొట్టలేదు ఫ్రెండ్స్. మేము వీలైనంత వరకు అయితే పొలానికి మందు కొడతాం. ఇక తినేదందుకే కదా అని పండిన వరకు అయినా మంచిదే, కానీ పొలానికి ఎక్కువ మందు కొట్టాం. బాగా తినే మందం వెళ్తాయి. ఎక్కువ పండాలని బాగా మందులు కొట్టినా కూడా ఈ తినేదందుకు వడ్లు మొత్తం విషపూరితం అవుతాయి మందులు కొడితే. ఇక జయశ్రీరామ్ వరకు అయితే మొత్తం ఈ గొలుసు అయితే వంగుతుంది ఫ్రెండ్స్. ఇక మేము వేరే నారు సరిపోక వేరే నారు తీసుకొచ్చిన పక్కన పడి అది బిర్రు పొట్ట మీద ఉన్నది. అది ఇంకా ఏంటి రోజులు పడుతుందో ఫ్రెండ్స్. చూడండి, వడ్లు అయితే గొలుసు వంగుతుంది. ఈయనసరికి అది ఎర్రబట్టేట్టున్నది. ఏం చేయాలో చూడాలి ఫ్రెండ్స్. బాయ్.